హైదరాబాద్ విస్తరణపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. మహానగర అభివృద్ధి సంస్థ పరిధి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ స్థానంలో కొత్తగా హెచ్ఎంఆర్ను తీసుకొచ్చింది. హెచ్ఎండిఏ స్థానంలో కొత్తగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ హెచ్ఎంఆర్ను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పట్టాలెక్కిస్తుండటంతో భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని నగర పరిధిని విస్తరించారు. అందులో భాగంగానే హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు ఉన్నాయి. వీటితో పాటు కొత్తగా నల్గొండ, వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలను చేర్చింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 533 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అతి తక్కువగా నాగర్ కర్నూల్ జిల్లాలో 3 గ్రామాలు మాత్రమే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలో రెవెన్యూ గ్రామాలు ఉండగా వాటికి అదనంగా కొత్త గ్రామాలు హెచ్ఎంఆర్లో కలిపారు. జిల్లాల వారీగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలో 533, మేడ్చల్ మల్కాజ్గిరి 163, యాదాద్రి భువనగిరి 162, సంగారెడ్డి 151, మెదక్ 101, సిద్దిపేట 74, హైదరాబాద్ 64, వికారాబాద్ 54 గ్రామాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 31, మహబూబ్ నగర్ 19, నాగర్ కర్నూల్లో 3 గ్రామాలు హెచ్ఎంఆర్ పరిధిలోకి రానున్నాయి. దీంతో కొత్తగా ఏర్పాటు చేసే హెచ్ఎంఆర్ పరిధిలోని భూములకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. నగర శివారు ప్రాంత భూములకు ఇప్పటికే డిమాండ్ లక్షలు, కోట్లలో ఉండగా కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకే ఛాన్స్ ఉంది. కానీ ఆటోమేటిక్గా హెచ్ఎంఆర్ గా ప్రకటించిన తర్వాత వాటి పరిధిలోకి వచ్చేటటువంటి గ్రామాలలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు కూడా బలికేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి వాటికి కూడా మినిమం ₹1 తక్కువ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. హైదరాబాద్ మహానగరానికి ఎంతో దూరంలో ఉన్న మారుమూల గ్రామాలను సైతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్లో కలపడంతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా గ్రామాల్లో మంచినీటి సరఫరాతో పాటు రోడ్లు, రవాణా, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఈ హెచ్ఎంఆర్ పరిధిలోకి వచ్చాక అవన్నీ అందుబాటులోకి వస్తాయని ఆనందం వ్యక్తం చేస్తూనే పన్నుల భారం కూడా పెరుగుతుందని ఆందోళన కూడా కొన్ని గ్రామాల ప్రజల్లో కనిపిస్తోంది. దీని సందర్భంగా హెచ్ఎంఆర్లో హైదరాబాద్ మెట్రో రీజన్ సంబంధించి పరిధిలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అంతర్గత రహదారులు కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించి అభివృద్ధి జరిగే పరిస్థితి ఉన్నది. దీంతో ప్రజానికానికి కూడా కొంత వెసులుబాటు కల్పించే దిశగా అడుగులు పడతా ఉందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ప్రస్తుతం హెచ్ఎండిఏ విస్తీర్ణం 7,257 చదరపు కిలోమీటర్లు. 7 జిల్లాలు, 74 మండలాలతో సుమారు 1000 గ్రామ పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. మరో 3,000 చదరపు కిలోమీటర్లు విస్తరిస్తూ హెచ్ఎంఆర్ పరిధిని 10,472.72 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించింది ప్రభుత్వం. దీంతో మొత్తం హెచ్ఎంఆర్ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి.